ఆహ్, బాబాయ్ యూఎస్‌లో ఎలక్షన్ మేనియా అయితే స్టార్ట్ అయింది. బట్ ఒక అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది గదా! అన్ఫార్చునేట్, చిన్న అన్ఫార్చునేట్ కాదు అరే, కొద్ది త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు కదా, అలా త్రుటిలో త్రుటిలో యుఎస్ మొత్తం షేక్ అవ్వకుండా అయ్యింది. ఐ మీన్, అరే, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దట్ అసాసినేషన్ సక్సెస్ఫుల్ అయ్యి ట్రంప్ వాజ్ నో మోర్. జస్ట్ ఇమాజిన్ బాబాయ్, ఎంత జరుగుంటుందో. ఎంత అయ్యేది అరే, అవును. జస్ట్ గెలవలేదనే క్యాపిటల్లో ఎప్పుడు జరిగిన ఈవెంట్ క్యాపిటల్ హిల్లోకి వెళ్ళి ధ్వంసం చేసి ఇవన్నీ చేశారు. విచ్ ఎవర్ కాజ్ దట్ ఫ్యూరియస్ వాట్ ఎవర్, రైట్? అదే వాళ్ళ లీడర్ చనిపోయాడంటే జస్ట్ ఇమాజిన్ రే, హారిబుల్. స్టాక్ మార్కెట్ పుట్టుక్, ఉద్యోగాలు, స్టాక్ అంటే చాలా చాలా వాటి మీద చాలా దెబ్బ చాలా పెంట పడుతుంది. అయ్యేది. అవును. ఆ సీక్రెట్ సర్వీస్ హెడ్ సెక్రటరీ కూడా రిజైన్ చేసేసారు. కానీ మోటివ్ తెలిసిందా బాబాయ్? అంటే నేను చదివిన చోట ఎక్కడ క్లారిటీగా రాయలా. ఐ డోంట్ థింక్ మోటివ్. అరే, నిన్నగాక మొన్న కాంగ్రెస్ ముందు సీక్రెట్ సర్వీస్ ఏజెంటే, అదే సార్, సీక్రెట్ సర్వీస్ హెడ్డే మోటివ్ గురించి ఏమంత చెప్పలేదు అసలు. అరే, హర్ ఆన్సర్స్ వర్ వెరీ వేగ్ రా. అంటే షీ హ్యాడ్ 5 days టు ప్రిపేర్ కాంగ్రెస్ ముందు అటెండ్ అవ్వడానికి, అండ్ ఆల్ ద క్వశ్చన్స్ దే వర్ ఆస్కింగ్ షీ వాస్ వెరీ వేగ్. ఐ మీన్, సి, I can understand how much pressure is on her. I mean, I'm not saying she has not done whatever, but too much pressure, babai. Adi if it was a plotted, ante if it was a planned event or whatnot, I'm not sure. But ఏం జరిగినా సరే ఆవిడ మీద too much pressure, right? అంటే Yeah. వాళ్ళకు కూడా ఏం దొరకట్లేదు అంటారు. లైక్ వాళ్ళ అదే కాల్చిన అతని హిస్టరీ అంతా చూసారంట. దేర్ ఇస్ నథింగ్ అలార్మింగ్. Yeah, they found a few things about that shooter and stuff, babai. July 13th incident జరిగింది, right? ఆ షూట్ చేసిన ఆయన పేరు థామస్ మాథ్యూ క్రూక్స్. సో there were a few things, like there were stuff here and there that you could connect the dots and make sense out of it, right? ఒకటి ఏంటంటే, right on the spot they couldn't open cell phone and see what's going on in his phone. Later they got into his phone by installing software update ఏదో అన్నారు. కానీ తర్వాత జియో ట్రేస్ చేసిన తర్వాత too many calls to Washington అంట. This guy being a resident of where did it happen? Butler, Pennsylvania, right? So being a resident of Pennsylvania or whatnot, too many calls to Washington, adokati. And then they found వాళ్ళకి gunpowder, తర్వాత ఈ బాంబ్ రిలేటెడ్ మెటీరియల్స్, బెలిస్టిక్స్, అదే ఏమంటారు, ఆమో అవన్నీ దొరికాయంట కార్లో, ఇంట్లో. సో అదొకటి. అండ్ దెన్ దిస్ షూటర్ అపియర్డ్ ఇన్ BlackRock యాడ్ అంట ఫ్యూ ఇయర్స్ ముందు. BlackRock యాడ్. BlackRock అందరికి తెలిసిందే ఆ కంపెనీ. సో ఆ డాట్స్ అన్ని అలా ఉన్నాయి బాబాయ్. అండ్ ఆల్సో డెమోక్రటిక్ పార్టీ కూడా $150 $50 ఎంతో ఇచ్చాడంట, డొనేట్ చేశాడు ఆయన. అండ్ ఆల్సో ఈ షూటర్ వాళ్ళ ఫ్రెండ్స్ని, మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పడం ప్రకారం హీ వాజ్ బుల్లీడ్ అ లాట్ అంట. సో అది కూడా, ఐ మీన్, దెర్ ఆర్ ఫ్యూ డాట్స్ anyone can connect and come up with their own conclusion or their own perspectives, right? Yeah. Dots and no, actually I'm really glad he's alive, for his own sake and for also the country's sake. yeah, definitely. And coming to ట్రంప్ ఈవెంట్ అయిన తర్వాత, అదే అసాసినేషన్ అటెంప్ట్ అయిన తర్వాత, బైడెన్ వచ్చి నేను రేస్లో పాల్గొనట్లేదు, మన కమలా చూసుకుంటుంది, ఇంకా నా లెగసీ కమలా హ్యారిస్ కంటిన్యూ చేస్తుంది అన్నాడు. అసలు ట్విస్టుల మీద ఫస్ట్ అదే అనుకుంటే, ఆ డస్ట్ సెటిల్ అయ్యే లోపు మన బైడెన్ బాబాయ్ మళ్ళీ తొడగొట్టి దుమ్ము దులిపాడు, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇన్ ది రేస్ అని. ఇప్పుడు కానీ నేను ఫస్ట్ అనుకున్నా, బైడెన్ తాత అలా చెప్పిన తర్వాత ఈ డెమోక్రాట్స్కి దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ దేర్ థింగ్ బ్యాక్ టుగెదర్ అనుకున్నా. కానీ లైక్ ఆవిడ లైక్ అన్ని టకా 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 చేసుకుంటూ వెళ్ళిపోయిందిరా. లైక్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి ఒక్క డేలో 81 million కలెక్ట్ చేసిందండి బాబు ఎలక్షన్ ఫండ్ కింద. ఒక డేలో 81 million. నేను చూసిన దాని ప్రకారం అయితే 48 hours లో 250 million. దట్స్ వాట్ ఐ సా. కానీ see, one thing you have to keep in mind, Democrats from the past 4 years, they have been continuously saying that Joe Biden కంటే క్లెవర్ ఎవరు లేరు. నువ్వు అంటే క్లెవర్ ఇన్ ద సెన్స్, he's in all his senses.
హీస్ క్రేజీ, హీస్ గుడ్. నువ్వు ఇప్పుడు ఏమైనా టెస్ట్ పెట్టినా సరే, వాట్ ఎవర్ దట్ అనలిటిక్ టెస్ట్ అలాంటి ఏం పెట్టినా సరే, విల్ బి ఏబుల్ టు క్రాక్ ఇది అది అని చెప్పుకుంటూ వచ్చాను. బాబాయ్, వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఇస్ రిటర్న్ బై డెమ్స్ ఆర్ డీప్ స్టేట్, దట్స్ వాట్ విల్ కమ్ ఇన్ మీడియా, ఆల్ ద ఫార్ లెఫ్ట్ మీడియా, రైట్? సో ఏమన్నా చెప్తారు బాబాయ్, నీకు తెలుసా నాకు తెలుసా ఈ 250 million ఆర్ 180 million ఈ 1 డేలో వచ్చిందో 48 hours వచ్చిందో, లేకపోతే బైడెన్ క్యాంపెయిన్లో కలెక్ట్ చేసిందంతా ట్రాన్స్ఫర్ జరిగిందో, అది మనకి ఎవరికి తెలియదు, రైట్? మీడియా చెప్పిందే మనకు తెలుస్తుంది. సో అంటే ఫాక్స్ లో కూడా రాసారా? CNN లో రాస్తే నేను చెప్పాను కాదు. ఫాక్స్ లో రాసారా? ఎందుకంటే అపారెంట్లీ అది ట్రాన్స్పరెంట్ గానే ఉంటదంట బాబాయ్, ఏ క్యాంపెయిన్ అంత రన్ చేయాలని. బై ఎలక్షన్ ఇది యుఎస్ లో ఎవరిచ్చారనే తెలియక్కర్లేదు కానీ, బట్ ఎవరి క్యాంపెయిన్ కి ఎంత ఉందనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలంట బై లా. ఎందుకంటే దే హ్యావ్ టు టాలీ. సో అపారెంట్లీ అంటే నేను చదివిన దాని ప్రకారం ఫస్ట్ డే 81 million, అది విచ్ ఇస్ అ రికార్డ్ అని నేనైతే చదివా. అన్ని అవుట్లెట్స్ లో చదివా, WSJ నుంచి ఫాక్స్ లో కూడా చదివా. బట్ యా చూడాలి ఏం చేస్తారు. కానీ అరే, you don't know who those big donors are, right? It's always not open. మన ఇలాన్ బాబాయ్ లాగా ఎవరు ఓపెన్ గా ఉంటారు. మన ఇలాన్, అరే నాకు గూస్ బంప్స్ వచ్చారా. అరే హరియానా అని ఉంటాడు ఫ్యామిలీ ఫ్రెండ్, అది నీకు తెలుసు కదరా, టొరంటోలో ఉంటారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అన్న, నేను మా ఇద్దరికి కొద్దిగా మన లిబరల్ ఐడియాలజీస్, ఫార్ రైట్ ఐడియాలజీస్ కొద్దిగా అన్న నేను రా వాట్సాప్ చాట్లో చాటభారతాల మీద చాటభారతాలు మాట్లాడుకుంటాము. అరే ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, వెంటనే ఇలాన్ మస్క్ ఎంత ఎవ్రీ మంత్ హీ కమిటెడ్ 70 million అనుకుంటా, 70 or 40 million బాబాయ్. అంటిల్ ద ఎలక్షన్స్ లిబరల్స్ కి ఫండింగ్ హీ అనౌన్స్డ్ 40 million ఎవ్రీ మంత్ అనుకుంటా. లిబరల్స్ కా రిపబ్లికన్స్ కా? సారీ మై బ్యాడ్. రిపబ్లికన్స్ కి ఎవరు? ఇలాన్ మస్క్ రా. హీ అనౌన్స్డ్, నేను లిబరల్స్ అన్నానా? లిబరల్స్ అన్నా. సారీ, లిబరల్స్ రిపబ్లికన్స్ కి హీ అనౌన్స్డ్ 40 million USD ఎవ్రీ మంత్ అంటిల్ ది ఎండ్ ఆఫ్, అంటిల్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. అలా బిగ్ డోనర్స్ అందరూ అలా ఇలాన్ మస్క్ అంత ఓపెన్ గా ఉండరు కదరా. సో ఆ 250 million ఎక్కడి నుంచి వచ్చాయనేది, యా షీ మైట్ హ్యావ్ కలెక్టెడ్ ఇట్, బట్ సోర్సెస్ probably could be Obama family or Hillary family, you don't know the secret, what secret lies behind. పైసలు ఉన్నాయి. హిల్లరీ ఫ్యామిలీ, యా దే ఆర్ వెరీ రిచ్. అరే ఏం మాట్లాడుతున్నారా, ఒబామా ఫ్యామిలీ కానీ పైసలు లేవా? ఉన్నాయో లేదో నాకు తెలియదు అంటున్నా. అరే ఐ మీన్ ఆ కాన్స్పిరసీ థియరీలు ఇప్పుడు కాదులే, అది అగైన్ ఒక పాడ్కాస్ట్ 24 hours పాడ్కాస్ట్ చేయాలి దానికి, ఒబామా ఫ్యామిలీ అండ్ ఒబామా చుట్టూరు ఉండే కాన్స్పిరసీ థియరీస్ కి. బట్ హిల్లరీ కాన్స్పిరసీస్ కూడా అండ్ ఆల్. కానీ బాబాయ్ డెమ్స్ లోనే, డెమోక్రటిక్ పార్టీలోనే కమలా హారిస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా అంటే అంత న్యూస్ అంతా వస్తున్నప్పుడు ఇమీడియట్ గా ఎవరు వచ్చి మేము వీఆర్ ఆల్సో ఇన్ సపోర్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద డెసిషన్ అని ఎవరు చెప్పలేదు కదా. చాలా టైం తీసుకున్నారు. ఇప్పుడు ఈ చక్ షూమర్ తర్వాత ఇంకో ఆయన ఎవరు ఉంటారా, నేను రాసుకున్నా, హకీమ్, అంటే ఈ నోన్ క్యాండిడేట్ అంటే బాగా డెమోక్రాట్స్ లో పెద్ద తలకాయలందరూ దే టుక్ దేర్ ఓన్ టైం. ఇంకా ఒబామా కూడా ఏం చెప్పలేదు కదా. There is news that Obama might, I mean, in a few days, in a day or two, he might come and endorse Kamala Harris. ఇంకా మెజారిటీ చేసిన తర్వాత మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేస్తారులే. బట్ చూద్దాం, దట్స్ అన్ ఎవర్ ప్రోగ్రెసింగ్ స్టోరీ. బాబాయ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, జేడీ వ్యాన్స్ బాబాయ్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అరే నేను లైట్ గా, వాళ్ళ వైఫ్ ఇండియన్ అని ఆబ్వియస్ గా అందరికి తెలుసులే. తన పేరేం పేర్రా, ఉషానా? What's her name? JD Vance's wife. Yeah, Usha Vance. I mean, Usha Chilukuri. Obviously, changed. Usha Vance. నేను కొద్దిగా చూసాను రా ఆమె ఎక్కడి నుంచి అండ్ ఆల్ దట్. మీ వైజాగ్ అంటరా? ఫీల్ ప్రౌడ్. ఆయన వైస్ ప్రెసిడెంట్ అయితే అప్పుడు ఫీల్ ప్రౌడ్. I'm saying feel proud of her achievements, right? She went to Yale, she's practicing, she went to law school, right? Yale law school, and she's practicing. Okay, నాకు అంత ఐడియా లేదు. I think so. And she's actively practicing bar lo undi, active ga bar lo undi and all that. So Vizag, but her ancestors moved to మా చిత్తూరు జిల్లా నియర్ బై చెన్నై.
మా పక్క వచ్చారా, సో మన ఇద్దరికి రిలేటెడే. సో అరే ఏమన్నా కలిపేవరా చుట్టరకు. చుట్టరికం కలిపేయడమేరా. సో మీ వాళ్ళు మా వాళ్ళు. సో చిన్నగా చిత్తూరు, చెన్నై అటు సైడ్కి వచ్చారంట, వాళ్ళ మైగ్రేట్ అయ్యారంట వర్క్ రిలేటెడ్ ఓకే. వాట్ ఎవర్. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా మోస్ట్లీ అందరూ డాక్టర్స్ వాట్ నాట్, అందరూ మంచి ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. ఓకే. సో యా, వెరీ గుడ్. ఇది చూడు, మనం జేడీ వ్యాన్స్ గురించి మాట్లాడుకోవడం ఆపేసి వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం, మన వాళ్ళు కాబట్టి, మన తరపు వాళ్ళు కాబట్టి. మనం అంతే ఫోన్ చేయి అక్క ఎలా ఉన్నారు మా కానీ అరే జేడీ వ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే, హీ హ్యాడ్ ఐ మీన్ హంబుల్ బిగినింగ్ అనేది కామన్ టర్మ్ కానీ బాబాయ్ ఎరా, హంబుల్ బిగినింగ్ అనేది చాలా ఏమంటారు ఓవర్ రేటెడ్ టర్మ్. కానీ హీ హ్యాడ్ హారిబుల్ చైల్డ్హుడ్ రా. అంటే he didn't have his father around anta, and his mother was also an addict anta. He grew up with his grandmother took care of him, and వాళ్ళ అమ్మమ్మ కూడా she didn't have like crazy income. వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ సోషల్ సెక్యూరిటీ మీదే she used to live, and she used to take care of her grandkids. నాకు తెలిసి జేడీ వ్యాన్స్ వాళ్ళ అక్క ఈయన కంటే చాలా పెద్ద అనుకుంటా. షీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ వే ఎర్లియర్ అండ్ షీ మ్యారీడ్ అండ్ వాట్ నాట్. కానీ ఈయన బాగా చబ్బీగా ఉండేటోడు. హీ ఆల్సో వెంట్ త్రూ లాట్ ఆఫ్ బులింగ్. బట్ వన్ థింగ్ ఇస్, ఆయన ఆర్ఎన్సీలో చెప్పింది, ఆ రిపబ్లిక్ ఈవెంట్లో చెప్పింది ఏంటంటే, కొద్దిగా ఫనీగా యాడ్ చేశాడు, కొద్దిగా టచ్ ఏంటంటే, వాళ్ళ అమ్మమ్మ వాజ్ వెరీ ఫెరోషియస్ అంట, అంటే చాలా స్టబర్న్గా ఉండేదంట. అంటే ఒకసారి చూసిందంట ఈయన ఇంకో డ్రగ్స్ అమ్మే కిట్తో తిరగడం చూసి, ఇంకొకసారి కానీ చూస్తే నీ మీద కార్ ఎక్కిచ్చేస్తాను, నేను కార్ ఎక్కిచ్చేసింది మూడో కంటికి తెలియకుండా ఎక్కిచ్చేస్తాను నీ మీద నుంచి కార్ అని, అదొకటి. అండ్ దెన్ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఇంటి మొత్తం అన్ని అరేంజ్ చేయడానికి వాటికి వెళ్తే 18 ఫుల్లీ లోడెడ్ గన్స్ ఉండే అంట బాబాయ్. 18 ఫుల్లీ లోడెడ్ గన్స్ అక్కడక్కడ దాచిపెట్టి ఉన్నిందంట. అంటే ఆవిడికి కూడా ఎవరు లేరు కదరా. సో షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ గ్రాండ్ కిడ్స్, రైట్? సో షీ వాస్ వెరీ అటెంటివ్, అండ్ థింగ్స్ గో సౌత్, షీ వాంటెడ్ టు బీ ప్రిపేర్డ్. సో అలా అన్ని దాచిపెట్టి అలా అన్ని దొరికాయంట. సో ఇంట్రెస్టింగ్. నువ్వు ప్రాజెక్ట్ 2025 గురించి చదివావా? ప్రాజెక్ట్ 2025 డెమోక్రటిక్ పార్టీ రిలేటెడ్ అది కాదు. సో ప్రాజెక్ట్ 2025 అనేది ఒక సొసైటీ ఉంది. సొసైటీ కూడా కాదు, ఒక ఇన్స్టిట్యూట్ లాగా. సో బేసిక్గా వాళ్ళు ఏం చేశారంటే, అది రైట్ వింగ్ ఇన్స్టిట్యూట్. ఒక రైట్ వింగ్ అంటే లిబరల్స్, సారీ రిపబ్లికన్స్, కొంచెం రిపబ్లికన్ ఐడియాలజీ ఉన్న ఇది. సో వాళ్ళు ఏం చేశారంటే, ప్రాజెక్ట్ 2025 అని ఇప్పుడు నువ్వు గూగుల్లో కొడితే ఓపెన్ గానే వస్తుంది. ఒక ప్రెసిడెన్షియల్ ప్లే బుక్ ఒకటి తయారు చేశారు బాబాయ్. సో దానిలో ఏంటంటే లైక్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఇవి ఉంటాయి ఐడియాలజీస్. ఓకే, అంటే మాస్ ఇమిగ్రెంట్స్ని పంపించేయడం, లైక్ డిపోటేషన్, ఎక్స్ట్రీమ్లీ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు చూడు, వాళ్ళు చాలా మందిని పీకేసి ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మీద ఆయనకి ఎవరు కావాలంటే ఆయన నామినేట్ చేయించుకోవడం. సో వాళ్ళ డిఫరెంట్ ఒక ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 180 days ఏమేం చేయాలి అని ఒక ప్లే బుక్. సో అలా రాశారు బాబాయ్, దాన్ని ప్రాజెక్ట్ 2025 అంటారు. లైక్ ఇప్పుడు రిపబ్లికన్స్ వస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ 2025 ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి బేసిక్గా సటిల్గా ఎలా చెప్పాలి, డెమోక్రాట్స్ క్యాంపెయిన్ అనుకో. ఆ ప్రాజెక్ట్ 2025 ఇంప్లిమెంట్ చేస్తారు. దెన్ యూ విల్, అంటే ఆబ్వియస్లీ నీకేముండవు బాబాయ్, అబార్షన్ రైట్స్ ఉండవు, నా బంధు ఉండవు, నీకే ఏం ఉండవు. సో నువ్వు అది తీసుకురావద్దు, అంటే డోంట్ మేక్ షూర్ రిపబ్లికన్స్ డజంట్ కమ్, సో దట్ వీ డోంట్ ఇంప్లిమెంట్ దట్ ప్రాజెక్ట్ 2025 అని వాళ్ళు. ట్రంప్ ఒకే ఒక క్వశ్చన్. సరే చెప్పు, నువ్వు చెప్పిన తర్వాత అడుగుతా. నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి ఈ టాపిక్. బట్ ట్రంప్ ఏమంటాడంటే, ప్రాజెక్ట్ 2025 అసలు నాకు ఎక్కడ ఉందో కూడా తెలియదు, ఏముందో కూడా తెలియదు అన్నాడు, రైట్? ఆ తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్ ఆ ప్రాజెక్ట్ 2025 రాసిన గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగారు. సో ఆయన ఏమన్నాడంటే, మరి ట్రంప్ ఇలా అన్నాడు కదా, మీరేమైంత రాశారు, ఏం యూజ్ అంటే, ఆబ్వియస్లీ ఎలక్షన్లో కాబట్టి ఐ అండర్స్టాండ్ ద గేమ్, ఆయన అలాగే చెప్పాలి, బట్ వీ డిడ్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అండ్ ఆయనకి తెలియకుండా ఏం జరగలేదు ఇది అని చెప్పి ఈయన అన్నారు అనమాట. సో ఒక వాల్ స్ట్రీట్ జర్నల్ మొన్న ఒక ఒపీనియన్ రాసింది దీని మీద,
దట్స్ హౌ ఐ రెడ్. ఓకే, ఓకే, ఇదంతా ఎలా ఉంది. ఇంట్రెస్టింగ్. బాబాయ్, ట్రంప్ అనే ఒక క్యాండిడేట్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ యాక్టింగ్ బాబాయ్. యాక్టింగ్ అండ్ కుకింగ్ అప్ స్టఫ్, నాన్ ఎగ్జిస్టెంట్ స్టఫ్. సో బేసిక్గా నువ్వు చూసుకుంటే ఈవెన్చువలీ యాక్టర్స్ విల్ రూల్ దిస్ వరల్డ్ బాబాయ్. నిజం చెప్తున్నా, నాట్ పాలసీ మేకర్స్, నాట్ పాలసీ హెవీ ఆర్. ఇప్పుడు జెలెన్స్కీని చూసుకుంటే, మన యుక్రెయిన్ జెలెన్స్కీ పొట్టి బాబాయ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్, ఈజ్ అ కమీడియన్, రైట్? సో అలా ఒక్కొక్క అంటే ఏమోరా. బట్ నువ్వు నాకు ట్రంప్ గురించి రీసెంట్గా తెలిసిన మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ వాజ్ అ డెమోక్రాట్. హీ వాజ్ అ ఫార్ లెఫ్ట్ ఐడియాలజిస్ట్ పర్సన్. Right before he started his whole campaign, or he wanted to become a president, or he wanted to contest in the race, he started, far right ideologies and all that. And a triggering point ఏంటి తెలుసా బాబాయ్? వైట్ హౌస్ ఆ ఈవెంట్ ఏదో జరుగుద్ది కదా, వన్స్ ఇన్ ఇయర్ రోస్టింగ్ ఈవెంట్ ఏదో జరుగుద్ది కదా. ఆ ఈవెంట్లో ఒబామా ట్రంప్ని అడ్రస్ చేస్తూ ఒక కామెడీ, ఒక నార్మల్ సర్కాస్టిక్ లైన్లో హీ సేస్, దిస్ ఈజ్ యాజ్ అన్అచీవబుల్ యాజ్ ట్రంప్ బికమింగ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ అని అంటాడు. ట్రంప్ కాలిపోయి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ట్రంప్ జర్నీ. అంటే దట్స్ ద ట్రిగరింగ్ పాయింట్, అంటే బాగా ట్రిగరింగ్ పాయింట్ అది అన్నట్టు చెప్తారు. బట్ నా డౌట్ బాబాయ్ ఉండండి, నా డౌట్ ఏంటంటే, ప్రో లైఫ్ రిపబ్లికన్స్ ప్రో లైఫ్ అబార్షన్. ఓకే, రిపబ్లికన్స్ ప్రో లైఫ్, డెమో ఓకే. వినే వాళ్ళకి చూసే వాళ్ళకి దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, యుఎస్లో అబార్షన్ రైట్స్ అనేవి, అంటే ఇఫ్ లెట్స్ సే యూ డిసైడ్ టు గెట్ అన్ అబార్షన్, కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ దే హ్యావ్ బ్యాన్డ్ ఇట్ కదా బాబాయ్. ఫెడరల్ లెవెల్లో దే బ్యాన్డ్ ఇట్. బ్యాన్డ్ ఇట్. అండ్ దిస్ నాట్ బ్యానింగ్ అబార్షన్ అనేది ఈజ్ రిపబ్లికన్స్, అంటే ఫార్ రైట్ ఐడియాలజీ అది. అంటే ఎలా చెప్పాలంటే, అంటే కొద్దిగా జనాలకు అర్థం కావడానికి, ట్రంప్ అండ్ హిస్ వాళ్ళ గ్యాంగ్ వాంట్స్ టు బ్యాన్ అబార్షన్. బైడెన్ అండ్ హిస్ గ్యాంగ్ who has far left ideologies, they want to give a choice to the woman who is carrying the baby, because individuals ki at least బాబాయ్ నేను ఈవెన్ దో ఐఎమ్ ట్రంప్ గింపు ఇలాన్ మస్క్ బాబాయ్ అనే చెప్తున్నా బాబాయ్, ఉమెన్కి ఆ రైట్ ఉండాలి బాబాయ్. Yeah, definitely babai. Just because I mean, in a deep sense, in a sensitive sense, you think that it is ending up causing, I mean, the killing a life, and ala alochiste there will be a lot of debate and all that. కానీ నీ బాడీతో నువ్వేం చేసుకుంటావు బాబాయ్, నువ్వు నేను మాట్లాడుకున్నాను కదా బాబాయ్ దీని గురించి. ప్లస్ అదే కదా బాబాయ్, అంతకుముందు అబార్షన్ లాస్ ఉన్నా నీకు అబార్షన్ చేయించడానికి నీకు ఒక పర్టికులర్ పీరియడ్ ఉంది బాబాయ్. అంటే నువ్వు నేను 9వ నెల అబార్షన్ చేయించుకుంటాను, 7వ నెల అబార్షన్ చేయించుకుంటాను అనలేవు నువ్వు. అప్పుడు డాక్టర్లు కూడా చేయరు. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంది. అంటే నీకు తెలిసిన దగ్గర నుంచి ఎన్నో, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, ఎందుకంటే వాట్ వాజ్ బిలీవ్డ్ బై సైన్స్ ఇస్ అప్పటికి ఇంకా ప్రాణం రాలేదు బేబీలోకి కంప్లీట్గా. అంటే జస్ట్ లేమన్ లాంగ్వేజ్ లో పెట్టుకుంటే. అందుకని ఆ టైం పీరియడ్ లోపు యూఆర్ అలౌడ్ టు అబార్ట్. ఆ తర్వాత డాక్టర్స్ కూడా చెప్పుకోరు, చేయరు. I think it is 8 weeks or 10 weeks. 8 weeks, yeah, maybe. That's what I read. కానీ అసలు బేసిక్ ఈ నాన్సెన్స్ అంతా తీసేసిన ఒక పిల్లోడు పుడితే ద మెజారిటీ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజ్ ఎవరికి బాబాయ్ పడేది? ఆ ఉమెన్ కి, అందరికే కదా. విమెన్ అండ్ ద ఫ్యామిలీ యాజ్ అ హోల్. ఫస్ట్ ఆ ఇండివిజువల్ కి బై మిస్టేక్, అన్ఫార్చునేట్లీ సింగిల్ మదర్ అనుకో, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ అంతా తన మీద కదా పడేది పాపం. అప్పుడు అట్లీస్ట్ షీ షుడ్ హావ్ అ సే కదా, ఐ యామ్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్. అంటే అప్పుడు ఒక లైఫ్ పోవడం కాదు, 2 లైఫ్స్ ఆర్ 3 లైఫ్స్, ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ భవిష్యత్తే ఒక ట్రాజిడీలో పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ బేబీ, అండ్ దే డోంట్ నో in which state of life they are and what their financial thing is in their life, financial support or what not. Are especially North American countries lo they are allowed to participate in or have intimacy or what not at a very young age, right? So age lo tappidam jarigite almost their whole life is ruined, right? If anything goes wrong or sideways, it's too much. Babai. Yeah, I don't agree with, I mean, at least I'm not pro-life.
Yeah, అండ్ yeah. Even ఈ విషయంలో లైక్ I'm not at all afraid to say I am on the bus of allowing women to decide what they want. ఎగ్జాక్ట్లీ I'm on that bus as well. But Uh, yeah, it's going to be interesting, Babai. మన next, what I'm looking for, what I'm waiting for is VP face off. JD Vance ఆ డిబేట్ కోసం బాబా ఇంకా ప్రెసిడెన్షియల్ డిబేట్లు ఉన్నాయా, అయిపోయినాయా? ఆ రెండేనా, ఇంకా లేవా? ప్రెసిడెన్షియల్ అంతే ప్రెసిడెన్షియల్ డిబేట్లు అంతే కదరా. డెమోక్రటిక్ అంటే ఇప్పుడు పార్టీ కమలక్క నేను ట్రంప్ తాతని చూడలేమా ఇంకా? అది ఐ థింక్ దట్ is also in book on books, probably అది జరగచ్చు బాబాయ్. ఎందుకంటే క్యాండిడేట్ మారారు కదా. సో నౌ ఐ రియల్లీ వాంటెడ్ టు సీ బైడెన్ తాత చూశాను, కానీ అసలు నాకు ఈ అమ్మ పాలసీల గురించి మాట్లాడకుండా ఒకళ్ళ మీద ఒకరు కొట్టుకోవడం సరిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు సీ, ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా అదే జరిగింది, బట్ అట్లీస్ట్ ఐ వాంట్ సీ. అంటే ఆ డిబేట్స్ చూస్తే యూ గెట్ అ సెన్స్ కదా బాబాయ్ ఎంత సబ్జెక్ట్ ఉంది ఆ పర్సన్కి అని. సో నాకు కమలా హ్యారిస్ గురించి అంత ఐడియా లేదు, బికాజ్ ఐ ఫాలోడ్ జో బైడెన్, ఐ ఫాలోడ్ ట్రంప్, కానీ కమలా హ్యారిస్ మీద ఐ నెవర్ ఫాలోడ్ దట్ మచ్. సో ఐ వాంటెడ్ కమలా హ్యారిస్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఐ మీన్ she was very successful in her career or what not, అది పక్కన పెడితే పొలిటికల్ కెరియర్ she was successful, అది వేరే విషయం. కానీ ఒక వీపీ యాజ్ అ పర్సన్ నాకు తెలియదు, కానీ యాజ్ అ వీపీగా she didn't explore her or she didn't really get into the roots of things that she was trying to address అనేది is what I read. For example, open borders, అంటే open borders అంటే in the sense borders, she as a VP she dealt with borders situations అన్ని. That was her major thing, right? So అది అంత ఫోకస్ చేయలేదురా. షీ యూస్ టు గో టు ఎలాంటి చాలా ఏమంటారు ఇలాంటి బార్డర్ క్రాసింగ్స్ ఎక్కువ జరగని బార్డర్స్ దగ్గరికి వెళ్ళి మీడియాని రమ్మని, అండ్ షీ యూస్ టు సే ఏం జరగట్లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ ఫాలోయింగ్ ద పాలసీస్, ఆల్ ద బార్డర్ పెట్రోలింగ్ ఇస్ హ్యాపెనింగ్, వీ హ్యావ్ ఇనఫ్ స్టాఫ్ అండ్ అలా చెప్పేది. షీ డిడ్ంట్ గో టు ద వర్స్ట్ ప్లేసెస్ అండ్ అడ్రస్ ద వర్స్ట్ ఇష్యూస్. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం అయింది కదా. అరే ఇలా లోపలికి రానిచ్చేస్తుంటే అగైన్ ఇట్స్ హోల్ క్యాన్ ఆఫ్ వార్మ్స్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, జాబ్స్ అంటే మనకేమంత ఇంపాక్ట్ ఉండదు బాబాయ్, బట్ ఏమంటారు బ్లూ కాలర్ జాబ్స్, ఎక్స్ప్లాయిటేషన్, ఇమిగ్రెంట్స్ ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ పెరిగిపోతాయి కదా. ఐ డోంట్ నో ఇఫ్ యూ విల్ అగ్రీ ఆర్ నాట్, బట్ ఐ ఫీల్ లైక్ ఈ లాస్ట్ 4 yearsలో it was in their hands to control illegal immigrants, but they left it open. అంటే they didn't take much care. అరే చాలా ఇమిగ్రెంట్స్ ఫ్యామిలీసే కాదు బాబాయ్, ఆ బార్డర్ పెట్రోల్ ఆర్ బార్డర్ సర్వీసెస్ ఏజెంట్స్ నుంచి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అయింది ఇదంతా. ఓకే, నాకు అంత డీప్గా పట్టించుకోలేదు, కానీ నో డెఫినెట్లీ చేయకపోతే నిజంగా ఇట్స్ అ బ్యాడ్ థింగ్ బాబాయ్. ఒకటి వచ్చిన వాళ్ళని దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లాయిటింగ్, రైట్? వాళ్ళు లైక్ ఫుల్ అవర్లీ వేజ్ ఇవ్వకుండా క్యాష్తో తక్కువ వేజ్ ఇచ్చి లాగిచ్చేస్తారు. దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ రాదు, అక్కడ బొక్కే. వాడికి ఫుల్ అవర్లీ వేజ్ రావట్లేదు, అది బొక్కే. అట్ ద సేమ్ టైం పోనీ వాడు ఇల్లీగల్గా వచ్చి సుఖంగా బతకగలడు అంటే అది లేదు. వాడికి ఏమి మెడికల్ ఇన్సూరెన్స్లు ఉండవు, అవి ఉండవు. లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్లో బతుకుతారు, రైట్? అన్హైజీనిక్ ప్లేసెస్లో. అండ్ ఇలా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసరికి క్రైమ్ పెరుగుతుంది. సో ఇట్స్ అ రిపుల్ ఎఫెక్ట్ బాబా. డెఫినెట్లీ నువ్వు చెప్పినవన్నీ యుఎస్ కెనడా రెండింటికి అప్లికబులే, కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ నువ్వు చెప్పిన ఎక్స్ప్లాయిటేషన్ అవన్నీ. బట్ నేను యుఎస్కి వచ్చే లెక్క ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్ టువర్డ్స్ వేజెస్ అవన్నీ కాదు. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్. యంగ్ టీనేజ్ ఉండే అమ్మాయిల్ని, లేకపోతే ఇల్లీగల్గా ఎంటర్ అయ్యే ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, రైట్? హ్యూమన్ ట్రాఫికింగ్, మెజారిటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బాబాయ్. నేను ఎక్స్లో ఎన్ని వీడియోస్ చూసాను బాబాయ్, వాళ్ళ చేతి మీద నెంబర్స్ రాసి పంపిస్తారా. సో ఇక్కడికి వచ్చిన వెంటనే బార్డర్స్లో దెర్ వర్ మెనీ బార్డర్స్ వేర్ ఫెడరల్ ఏజెంట్స్ కాదు, ఫెడరల్ ఏజెంట్స్ వేర్ గివింగ్ దెమ్ అ ఫోన్ అండ్ క్యాష్ అండ్ సెండింగ్ దెమ్ ఇన్సైడ్ ద కంట్రీ, రైట్? అండ్ ఆల్సో బుకింగ్ ఫ్లైట్స్. వాళ్ళు ఏం చెప్పేటోళ్ళంటే ఈ నెంబర్ దిస్ మై కేర్ టేకర్ అనేది చెప్పేటోళ్ళు, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఏదో ఒక పింప్ చేతిలో పడతారు వీళ్ళందరూ వెళ్ళి. ఇదొకటి. అండ్ సెకండ్ థింగ్, కుర్రాళ్ళు చైనీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివ్ ఉండొచ్చు కదా బాబాయ్. ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒకటే కదా.
ఒక్కొక్కరికి ఒక మోటివ్ ఉండొచ్చు. సో ఈ Hmm. చైనీస్ టీన్స్ అని చెప్పలేను కానీ ఎస్పెషల్లీ చైనీస్ మెన్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్, ఇది వరకు కూడా నేను చెప్పాను 20 and 30, వీళ్ళందరూ చాలా మంది వచ్చారంట బాబాయ్, ఎంతో మంది, అంటే ప్రాబ్లీ ఇన్ 10,000, 20,000, 30,000. వీళ్ళందరూ వాళ్ళ మోటివ్స్ నువ్వు చెప్పలేవు. సి అగైన్, నేనేమి చైనా యాజ్ అ హోల్ మాట్లాడట్లేదు, ఆర్ చైనీస్ మెన్ అని మాట్లాడట్లేదు. నేను అనేది ఇప్పుడు యూఎస్కి చైనాకి పడట్లేదు. అండ్ ఆ పడనప్పుడు ఎప్పుడు రైవలరీ అనేది ఉంటుంది, 2 బిగ్ సూపర్ పవర్స్ అని చెప్పచ్చు వరల్డ్లో. అలా ఉన్నప్పుడు నువ్వు అలాంటి వాళ్ళని ఇల్లీగల్గా లోపలికి రానిస్తే దట్ మోటివ్ కుడ్ బి ఎనీథింగ్ అండ్ ఇట్ కుడ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ ద కంట్రీ, రైట్? సో దోస్ ఆర్ థింగ్స్ ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్. వదిలేసారు బాబాయ్, ఏముంది, మనం మాట్లాడుకున్నాం కదా, ఓటింగ్ రా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇల్లీగల్ ఓటింగ్ ఇది అది చేసి కాదు, ఇవన్నీ ప్రూవెన్ అయితే కేసులు వేయొచ్చు కదరా. అరే కంట్రీ నడిపించేది డీప్ స్టేట్ రా, నడిపించేది ద పీపుల్ హూ ఆల్రెడీ హ్యావ్ మనీ, వాళ్ళ బిజినెస్లు పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్సీ పెలోసీకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నిట్లో ఎలా ఇన్వెస్ట్ చేయగలిగింది? ఆమె స్టాక్ పోర్ట్ఫోలియో తీసుకో. వాళ్ళ పాలసీ దానికి ఫేవర్ గా వచ్చిన వెంటనే స్టాకులు కొనేస్తారు. కానీ అట్లీస్ట్ అన్న కేసు వేసారు కదా, నేను అలా అంటున్నా. కేసులు వేసినా ఈ చెల్లవు బాబాయ్. ఇప్పుడు హంటర్ బైడెన్ ల్యాప్టాప్ యుక్రెయిన్ లో అంతంత ఇవి పంపిస్తున్నారు ఫండ్స్, దీంట్లో కట్ బైడెన్ ఫ్యామిలీ అండ్ హంటర్ బైడెన్ కి, వాళ్ళ కొడుక్కి, వీళ్ళన్నిటికి ఉంది అండ్ చాలా ఉన్నాయి కదా. ఆ హంటర్ బైడెన్ ల్యాప్టాప్ అనేది ది బిగ్గెస్ట్ ఇష్యూ అయింది ఒక టైంలో. దాన్ని ఏం చేశారు? ఏమీ చేయలేకపోయారు. అలాంటి బాబాయ్ అంటారు కానీ ఇండియాలో ఈ పొలిటీషియన్స్ పవర్ఫుల్, ఎవరు ఏం చేయలేరు అని. ఎక్కడైనా అంతే బాబాయ్. ఇది యుఎస్ కాదు, ఇండియా కాదు, ఏం కాదు, ఎక్కడైనా అంతే. నేను నాన్సీ పెలోసి డెమోక్రాట్స్ అని ఒకటే చెప్పట్లా, రిపబ్లికన్స్ అనయ్యా, నేను లిబరల్స్ రిపబ్లికన్స్ మిక్స్ చేస్తున్నా ఈరోజు. సో రిపబ్లికన్స్ లో కూడా నాన్సీ పెలోసి లాగే అలా స్టాక్స్ పాలసీస్ తెలిసి అలా ఇంటర్చేంజ్, అది ఏమంటారు దాన్ని, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వల్ల స్టాక్స్ లో మేలు పొందాలి ఎంతో మంది ఉన్నారు బాబాయ్. అందరూ దొంగలేరా? అందరూ దొంగలే. ఎవడైతే ఆ టైంకి క్లవర్ దొంగ ఉంటాడో ఆడిది రూలింగ్ బేసిక్ గా అంతే. నాకు ఇవన్నీ ఒకేలే కానీ నేను ఆలోచించేది ఏంటంటే, లైక్ కెనడా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. ట్రంప్ తాత వస్తే ఎలా ఉంటుంది, మా కమలక్ వస్తే ఎలా ఉంటుందని. సో అండ్ నా బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే, అగైన్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టూడ్ వాట్ ట్రంప్ వాంట్స్ టు డూ, ట్రంప్ తాత వాంట్స్ టు అమెండ్ నాఫ్తా అగ్రిమెంట్ బాబాయ్, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ ఇది. సో వన్స్ హీ స్టార్ట్స్ కెలికిఫైయింగ్ నాఫ్తా, ఇంకా టారిఫ్స్ పడుతూ ఉంటాయి ఇంకా వరుసగా. సో మన వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలన్న టారిఫ్స్ పడుతుంది, దాని రిటాలియేటరీగా కెనడా యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడానికి టారిఫ్స్ వేస్తారు, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ నాఫ్తా అగ్రిమెంట్ ఇప్పుడు మన టొయోటా ప్లాంట్ కానీ, లేకపోతే హుండాయ్ బ్యాటరీ ప్లాంట్ కానీ, లేకపోతే హోండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఇవన్నీ కెనడాకి వస్తున్నాయి బికాస్ they know there is an agreement in place. So even if they manufacture in Canada, they can export to US. ఆ రిలేషన్ పోయిందనుకో, మన సైజ్ ఆఫ్ కెనేడియన్ పాపులేషన్ కి యూ కెనాట్ మేక్ అ లెజిటిమేట్ లెవరేజ్ టు ఆస్క్ దోస్ కంపెనీస్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ హియర్, రైట్? సో అక్కడ I feel నాది లైక్ I'm most afraid of that. I think once they start playing with current NAFTA policies, I personally feel like the biggest hit will be for Canada. Yeah, and also ఇవి నేను చూసాను అండ్ ఐ వాజ్ ఆల్సో లిటిల్ కన్సర్న్, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ బాబాయ్. ఎన్ని చెక్ లిస్టులు ఉన్నాయో చెప్తాను చూడు. ఫస్ట్ ట్రంప్ మెజారిటీతో గెలవాలి, అంటే చాలా మంది ఉండాలి, బికాస్ ఎనీ చేంజెస్ టు నాఫ్టా హ్యాస్ టు గో త్రూ అపోజిషన్ పార్టీ, కాంగ్రెస్ అండ్ ఆల్ దట్. సో అరే వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యి ఇవన్నీ పాస్ చేసేలకి దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ టైమ్. ఐ వుడెంట్, it's not easy is what I'm trying to say. So yeah, and రెండోది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అని నమ్మడు కదా మన ట్రంప్ తాత. సో హీ వాజ్ ప్లానింగ్ టు లిఫ్ట్ ఆఫ్ చాలా ఇది బాబాయ్ అయితే కోల్ ఇవి ఈ ఫిలడాల్ఫియా ఏరియాలో, డెట్రాయిట్లో. అన్ఫార్చునేట్లీ ఏంటంటే సదరన్ టు నార్దర్న్ విండ్స్ వల్ల ఆ పొల్యూషన్ ఇంపాక్ట్ అంతా కెనేడియన్ ఫారెస్ట్ మీద పడుతుంది, right? Because of wildfires, Canadian Rockies and even northern mountains. ఇప్పుడు బేసిక్ గా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా దే హ్యావ్ మేడ్ దోస్ లాస్, లైక్ ఎంతవరకు ఎమిట్ చేయగలిగే బ్లా బ్లా బ్లా.
సో అవన్నీ లిఫ్ట్ చేస్తే దట్స్ ఆల్సో మై కన్సర్న్. లైక్ నాకు ఆ లాజిక్ అసలు ఇప్పటికీ అర్థం కాదు. హౌ కాంట్ యూ బిలీవ్ దెర్ ఇస్ క్లైమేట్ చేంజ్? ప్రపంచంలో దెర్ ఇస్ నో వన్ సైంటిస్ట్ దట్ సెడ్ దెర్ ఇస్ No, నాట్ no. క్లైమేట్. It's not about they not believing that there is climate change that's happening and it'll become worse in the coming days. What they're saying is, see, Europe has come up with this thing. I don't know what that initiative by 2030 or 2035 whatever. So every country, Canada, US, ఇవన్నీ బాగా ఉన్నాయి. చైనా దాంట్లో భాగంగా ఉన్నా సరే they're drilling up stuff, they're doing everything on their own terms, they're not following it. కెనడా మన మీద కార్బన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని వేస్తున్నారు. యుఎస్ స్టాండ్ ఏంటంటే అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని. యుఎస్ కాదు, రిపబ్లికన్స్. ట్రంప్ స్టాండ్ ఏంటంటే మనం ఒకటే చేయకుండా అందరు లోడుకుంటున్నారు, అందరు చేస్తున్నారు, మనం ఒకటే దీనికి కట్టుబడి ఉంటున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి అవి అని. వై కాంట్ వీ యూజ్ అవర్ ఓన్ రిసోర్సెస్ అని. అందుకే కదా క్యాంపెయిన్ మొత్తం. అరే అది నిజం కాదు బాబాయ్. మేబీ లాస్ట్ క్యాంపెయిన్ కదా నిజమే, కానీ ఈ క్యాంపెయిన్ కదా నిజం కాదు బాబాయ్. నువ్వు మొన్న ప్యారిస్ అకార్డ్స్ చూడు, చైనా ఇస్ ద కంట్రీ దట్ స్పెండ్ మోస్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. వాళ్ళు ఎన్ని కంపెనీస్ డిస్మాంటిల్ చేస్తారో తెలుసా బాబాయ్, జస్ట్ బికాస్ దే ఆర్ ఓవర్ పొల్యూటింగ్. ఎంత స్ట్రింజెంట్ లాస్ పెట్టారో. అండ్ దే హ్యావ్ వెరీ వెరీ హై వెహికల్ ట్రాన్సిషన్ పాలసీ కూడా ఆ రీజన్ వల్లే, టు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ప్లస్ ఇప్పుడు యూరోప్ లో జర్మనీ ఇవన్నీ కూడా లైక్ దే ఆర్ స్పెండింగ్ వెల్. కెనడాలో పెద్ద తలకాయ. బట్ బాబాయ్ నువ్వు చైనాని వాట్ ఎవర్ దే ఆర్ కమింగ్ టు యు అండ్ సేయింగ్, డోంట్ టేక్ ఇట్ వర్డ్ టు వర్డ్. ఎందుకంటే నేను చైనా అలా అనట్లేదు, బట్ ఐఎమ్ సేయింగ్ వాళ్ళు నేను 100 చేశానని చెప్తే అట్లీస్ట్ 20 అయినా చేసి ఉంటారు కదా. ప్రాబ్లీ నేను అదే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్ ఆఫ్ ఇది. అర్థమైంది. అరే సి, ఐ అండర్స్టాండ్ కంట్రీస్ పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్, కానీ ట్రంప్ అలా ఆలోచించకూడదు. హీ ఆల్సో హ్యాస్ టు థింక్ ఇన్ అ వే, వీ ఆల్సో హ్యావ్ టు కాంట్రిబ్యూట్. బట్ హిస్ క్యాంపెయిన్, అరే వాట్ ఎవర్ యువర్ ఆడియన్స్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, విల్ కేటర్ ఇట్ టు దెమ్, రైట్? సో వాట్ హిస్ ఆడియన్స్ వాంట్ టు హియర్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ ఇస్, నేను వచ్చిన మొదటి రోజు భూమి లోడేస్తాం, ఆయిల్ లాగేస్తాం, అదొకటి. రెండోది, ఆటో కంపెనీస్కి, ఆటో మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికీ ఫుల్ పవర్, ఈ ఎలక్ట్రిక్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ కార్ కన్వర్షన్ గోల్స్ అన్నీ లేపేస్తాం, సో దట్ ఆటో కంపెనీస్ కెన్ ఫ్లరిష్ అనేది. అది ఇలాన్ మస్క్ కాన్ఫ్లిక్ట్, అది ఎట్ట అనేసాడు రైట్. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అదొకటి. బాబాయ్ జెస్పర్లో, అదే ఆల్బర్ట్ జాస్పర్ వైల్డ్ ఫైర్స్ బాబాయ్ దారుణంగా ఉన్నాయంటారు అక్కడ. చాలా మందికి తెలియదు కూడా. సగం టౌన్ ఆల్రెడీ కాలిపోయిందంట. నేను ఇందాక మన పాట్ స్టార్ట్ అయ్యే ముందు చదివా. అండ్ మేజర్ రెసిడెన్సీ వీటన్నిటిని కూడా ఇప్పుడు వెకేట్ చేయించేసారు. ఇట్స్ నాట్ ఫార్ అవే బాబాయ్. ఇప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ నేషనల్ పార్క్ అండి బాబాయ్ బ్యాంఫ్. ఇట్స్ వెరీ క్లోజ్ బై బ్యాంఫ్ బాబాయ్. ఎంతో 30 minutes కూడా లేదు. అండ్ క్యాల్గరీ ఇవన్నీ క్వైట్ షాక్. నేను చూద్దాం అనుకున్నారా బ్యాన్ఫ్ నుంచి జాస్పర్కి ఎంతసేపు, క్యాల్గరీ నుంచి జాస్పర్కి ఎంతసేపు అని. గూగుల్ వైల్డ్ ఫైర్స్ అని చెప్పి రీరౌట్ చేసి 7 hours అని చూపిస్తుంది. ఆ మొదల అంటే యాక్చువల్ రౌట్ చూపించకుండా అక్కడ అన్ని వైల్డ్ ఫైర్స్ ఉన్నాయి కదా, సో రీరౌట్ చేసి అటు నుంచో చూపిస్తుంది. 2 hour రేడియస్ అనుకుంటా బాబాయ్ అన్ని. ఆల్ రైట్ బాబాయ్. నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం చేసిన పాడ్కాస్ట్ అన్నింటిలో టాపిక్ తీసుకొని టక్ టక్ మాట్లాడేస్తుంటాం, కానీ లేట్ బ్యాక్ గా ఈ యొక్క ఎపిసోడ్ మనకు తోచింది కొద్దిగా 1-to-1 ఆరామ్సే మాట్లాడాలి. నో ఎజెండా పాడ్కాస్ట్. అంటే డెఫినెట్లీ నార్త్ అమెరికన్ పాలిటిక్స్ కన్ఫైన్ అయ్యాంలే కానీ, బట్ స్టిల్ ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్రీ ఫ్లో. బాబాయ్ మనం మాట్లాడాలనుకుంటే ఎన్ని ఉన్నాయో బాబాయ్. ఒలింపిక్స్ ఉంది, మొన్న నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన బడ్జెట్ మీద పెట్టాలి బాబాయ్, ఒకసారి పెడదాం. బడ్జెట్ ఉంది, అండ్ వాట్ ఎల్స్ ఇంకా చాలా ఉన్నాయి బాబాయ్. దేర్ ఆర్ సో మెనీ కరెంట్. నేను బడ్జెట్ అంటే నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ అంటిల్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆల్సో పుట్స్ దేర్ బడ్జెట్స్ త్రూ. తెలంగాణ ఇవాళ పెట్టేసింది యాజ్ ఆఫ్ దిస్ రికార్డింగ్. ఆంధ్రాది ఇంకా అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. సో అది కూడా అయిన తర్వాత కూర్చుందాం. ఓకే బాబాయ్, డన్. ఆల్ రైట్
దిస్ ఓకే. వాజ్ ఆల్ అబౌట్ యుఎస్లో జరిగే పత్తి వ్యాపారం అనొచ్చా? అదే అంతే అలాగే ఉంది వ్యాపారం చూస్తే. నీకు కూడా తెలుసా బాబాయ్, ఇది వరకు ఇక్కడ జరిగేవన్నీ అంత ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ అని తెలిసేవి కాదు. బట్ మనం ఈ పాడ్ రిలీజ్ చేసే లోపల జనాలందరికీ ఆల్రెడీ వెల్ అవేర్ ఆఫ్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా దర్ ఆల్రెడీ వెల్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్ మంచిదే, అన్ని తెలిస్తే మంచిదే. ఇట్స్ ఇన్ అ వే గుడ్. కరెంట్ సిచ్యువేషన్ స్టాక్స్ ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి అని తెలిస్తే మంచిదేగా. ఎనీవేస్, దట్ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. వాట్ హ్యాపెండ్ విత్ ది అసాసినేషన్ అటెంప్ట్, దాని తర్వాత ఫాలోయింగ్ ఈవెంట్స్ అన్ని, యూఎస్లో జరిగిన ఈవెంట్స్ అన్ని. విల్ డూ మోర్ యుఎస్ ఇండియా, దిల్ ప్రాబ్లీ బి మోర్ ఎపిసోడ్స్ కమింగ్ వెరీ సూన్. అండ్ దిస్ ఇప్పటి నుంచి 2025 early 2025 దాకా ఇట్స్ గోనా బి అ బిజీ ఇంట్రెస్టింగ్ months, days. So ఆ తర్వాత కెనడా ఎలక్షన్ కెనడా ఎలక్షన్స్, సో అవన్నీ వెంటనే వస్తాయి. నెక్స్ట్ తెలంగాణ అంటారు, మళ్ళీ వాటి పోతాం, ఇంకా వస్తానే ఉంటాయి. తర్వాత ఏమంటారు, ఇది ఏం సినిమారా, బుజ్జి, మన ప్రభాస్ మూవీ కల్కి 2 అంటారు, సినిమా అంటారు, మన ఎన్టీఆర్ మూవీ అంటారు, రామ్ చరణ్ మూవీ అంటారు. లైఫ్ అట్టే పోతా ఉంటుంది. 40 ఏళ్ళు వచ్చేస్తాయి. వీటన్నిటి మధ్యలో ఒక వింత జరిగేది ఏంటంటే ఆర్బీసీ ఐపీఎల్ గెలుస్తుంది. ఆర్సీబీ సారీ. ఫస్ట్ టైం ఐ గాట్ ఎ ఛాన్స్ టు కరెక్ట్ సమ్ వన్. నేను చెప్తా ఉంటే ఎప్పుడు ఆర్బీసీ అని. ఫస్ట్ టైం వచ్చింది నా ఛాన్స్, కరెక్ట్ చేసే ఛాన్స్. నువ్వు అనిన తర్వాత కూడా నువ్వు ఆర్బీసీ అని రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, ఓకే ఆర్సీబీ అది అన్నాక ఆర్సీబీ అన్నా. ప్రాబ్లీ ఆర్సీబీ కలుస్తుంది. All right. So yeah, thanks for listening and watching this episode. Take care, stay safe. See you all meet you all in another episode. Until then, bye.